హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు ఆ తల్లి దీవెనలతో అందరూ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో మీరు అందరూ చల్లగా ఉండాలని ఆ తల్లి పూజ చేసుకున్నానండి. నా వ్రతం అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ నాకు ఎలా నేర్పిందో నేను అలాగే చేసుకుంటానండి. ఎందుకంటే ఇది వ్రతం అనేది మన పెళ్ళవ్వంగానే ఆషాఢం రాగానే శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంలో ఆడపిల్లకి తల్లిగారు చక్కగా ఇలా వ్రతం చేసి, అమ్మ నీకు ఏ ఇబ్బంది రాకోకుండా ఉండాలంటే ఇలా ప్రతి సంవత్సరం చక్కగా వ్రతాన్ని ఆచరించు అని మన తల్లిదండ్రులు చెప్తారండి. ఎలాగంటే మనకి ఉన్నదానిలో ఒక చీర, జాకెట్టు, అమ్మవారికి ఒక బ్లౌజ్ పీసు అంటే కలశం మీద పెట్టడానికి, అలాగే మన అమ్మ వాళ్ళ అమ్మలు ఎలా వాళ్ళకి వాయినాలు ఇచ్చారో ఆ వాయినానికి వండవలసినవి పూర్ణాలు, గారెలు, పులిహార, పరవన్నం, శనగలు, మరి పులిహార, అలాగే సలివిడి మరి పానకం, అలా 5-6 రకాలు పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఇలా మాకైతే కలశం ఉందండి. కలశంతో అలంకరణ చేసి అమ్మవారిని నేను ఇలా పెట్టుకున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా చేసుకోవటం వల్ల ఎందుకు బంగారం కొనుక్కోవాలి అమ్మవారికి అని అనుకుంటారండి. రూపు అనేది కొనుక్కోవటం వల్ల పూర్వకాలం అందరూ కాసుల పేరంటే మామూలుగా అనుకునేవాళ్ళండి. పూసల్లో గుచ్చుకుని నల్ల పూసల్లో మెడదాకా పెట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు. ఎంతో అందంగా అలంకరణగా ఉండేది. ఈ పళ్ళు, పూలు, పూజ సామాను అన్నీ మన వాపాన్శక్తి తెచ్చుకుని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకొని అలంకరణ చేసుకోవాలండి. అలంకార ప్రియురాలు కాబట్టి ఆమె మరి వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఆడవాళ్ళు కూడా చేసుకోవాలండి. మరి ఎలా చేసుకోవాలి అంటే రూపు ఉంటే పర్వాలేదండి. రూపు లేకపోతే మన ఫస్ట్ రూపు ఉంటుంది కదా, దాన్నే పాలల్లో అభిషేకం చేసుకొని ఆ రూపుకే మరి 5 పేటల దారాన్ని వేసి మళ్ళీ పసుపు, గంధం, కుంకుమ రాసి మళ్ళీ అలా తయారు చేసుకుని ఆ కలశం మీద పెట్టుకోవాలండి. ఇలా మన ఇంట్లో ఉన్న బంగారం మరి అమ్మవారికి మనం ఎలా అందంగా రెడీ అవుతామో అమ్మవారిని కూడా ఆ రోజు అంత చక్కగా అలంకరణ చేయటం. ఇవన్నీ ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం ఇలా చేసుకోవటం వల్ల మన సౌభాగ్యం కానీ సంతానం కానీ మరి ఇంట్లో అన్నీ ప్రతిదీ అవసరమే కాబట్టి అవన్నీ కూడా మనకి ఈ తల్లి వరాలు ఇచ్చే వరలక్ష్మి కాబట్టి మరి అష్టలక్ష్ములు అంటేనే అన్నీ. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ తయారు చేయడానికి ఎన్ని రకాలు కావాలండి. ధాన్యం కావాలి, శనగలు కావాలి, పప్పులు కావాలి, అన్ని రకాలు ఇక్కడ సమకూరినట్టే. ఇవన్నీ కూడా మనకి తగ్గకోకుండా అలాగే ఆశీర్వాదం సాయంకాలం ముత్తైదులను పిలిచి మన ఓపెన్ శక్తి మన ఫ్రెండ్స్ని కానీ మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల దగ్గర ఎవరన్నా వదినలు, పిన్నులు, బాబాయ్ ఎవరున్న అందరినీ పిలుచుకోవచ్చండి. కానీ మరి పరిస్థితుల ప్రభావం ఎక్కడుంటే వాళ్ళే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన అమ్మవార్లు మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన ఇంటికి వచ్చి మన ఆశీర్వదించి మనం ముత్తైదులుగా పిలిచిన వాళ్ళకి మన వాపాన్ శక్తిగా మనం ఇచ్చి పండు తాంబూలం వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకోవాలండి. అదే మనకి ఆశీర్వాదం అన్నమాట. అమ్మవారు మన ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు. ఇంకా మా ఫ్రెండ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నువ్వు కూడా చెప్పని మా ఫ్రెండ్స్ని అంటుందండి. అలా దీవెనలు తీసుకున్నాను. సాయంకాలం పూట చాలా సందడిగా జరిగిందండి ఈ సంవత్సరం. నాకున్న దానిలో నేను చాలా సంతోషంగా చేసుకున్నాను. మీరు కూడా సంతోషంగా చేసుకోండి. మరి వాళ్ళతో పాటు రాలేదండి మా ఫ్రెండు, తర్వాత వచ్చింది. ఇట్లా అందరం బాగా ఫ్రెండ్స్గా ఉంటాము. గురువారం గుళ్ళో కలుసుకుంటాము. మళ్ళీ వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళానండి, లక్ష్మి వాళ్ళ ఇంటికి. అక్కడ తాంబూలం తీసుకున్నాను. అక్కడి నుంచి తను కూడా అన్నాను వీడియో తీస్తానంటే తీయమంది. తను కూడా బాగా చక్కగా దేవుడిని, అమ్మవారిని అలంకరణ చేసి
మంచిగా వ్రతం చేసుకుందండి. ఇలా అందరూ చేసుకుని సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని మనం కోరుకుంటూ, మరి అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ, మరి మా వీడియో ఎలా ఉంది మీ అందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఏది తక్కువ అవ్వకుండా ఉండాలంటే ఈ నెలంతా చక్కగా పూజలు చేసుకోండి.